అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు అనంత్ రెడ్డి, నేను ఒక రైతుని. గత వారం రోజుల నుంచి యూరియా గురించి ఒక్క ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక వారం రోజులు పడిగాపులు కాసిన ఉండగా లాస్ట్కి ఈరోజు తీరా లైన్కి వస్తే టోకెన్కి ఒక్కటే బ్యాగ్ ఇస్తామని చెప్పడం జరుగుతున్నది. ఇట్లా రైతు ఒక్క సంచి ఇచ్చిన గుణంగా ఒక 4 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఒక్క సంచితోటి సరిపోతుందా? మళ్ళీ రైతుకు మళ్ళీ మిగతా 3 సంచుల గుణంగా మళ్ళీ 3 రోజులు నేను వారం రోజులు పడిగాపులు కాసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వము గుర్తించే రైతులను ఏదైతే రైతులకు అవసరమైనటువంటి ఉత్పత్తిని వెంటనే యూరియా అవైలబుల్గా పెట్టి ఒక 5-6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తే రైతులకు మళ్ళీ ఈ విధంగా క్యూ కట్టకుండా రాకుండా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒకరొకరికి 2-3 చొప్పున ఇస్తే రైతులకు బాగుంటుంది. ఆ రైతు మళ్ళా వచ్చి క్యూలో నిలబడడానికి అవకాశం లేకుంటుంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించాలి, అధికారులు కూడా గుర్తించాలి. ఇదంతా లోటుపాట్లు ఏడ జరిగినావో అవన్నీ సమీక్ష చేసుకొని వెంటనే రైతులను ఇబ్బంది కలగకుండా యూరియా తగినంత ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక రైతు కూడా నేను మాట్లాడుతున్నాను ఈ సందర్భంగా. నా పేరు భార్గవులు, నారాయణపేట నకరామయ్య కాలనీ పక్కల. యూరియా మాకు అందడం లేదు. నాటేసి 1 నెల అవుతున్నది. యూరియా లేక చేనులన్నీ ఇవైపోతున్నాయి. ఏమన్నా తెల్లారుజామున వస్తే కూడా వర్షం పడుతున్నది. నాకు సల్వేట్ ఇదైంది. ముందులే షుగర్ పేషెంట్ని. మా అవస్థ పొద్దు దేవుడు అడిగాడు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.